హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 20. ఆసిమ్ క్రికెటర్‌గా ఒక స్టార్. అతనిపై ఎవరైనా కుట్ర చేయట్లేదు కదా అని అనుకుంటుంది పప్పి. ఎందుకో ఆమెలో విపరీతమైన భయం పుడుతుంది. ఆసి అని అతను బుగ్గలు తడుముతుంది. భయంతో చేతులు వణుకుతుంటే, రే బంగారం ఏంట్రా ఆ భయం అని ఆమె అరచేతులు పెదవులో కాంచుకుని ముద్దిచ్చి ఫేస్ చూస్తాడు. ఏడుస్తుంది. ష్ ఏంటే రౌడీ ఈ వాటర్ ఫాల్స్ అని కళ్ళు తుడిచి, ఇప్పుడు ఏమైందని? నీకేదైనా అయితే నేను చచ్చినట్టే. నువ్వు లేని లైఫ్ నాకొద్దు అని బేలగా అంటుంటే అతని హృదయం ద్రవించింది. కళ్ళు తుడిచి, నా బంగారమే నువ్వు. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ నేను పోయినా ఇక్కడ ఒక్కదానివి ఏం చేస్తావు? నిన్ను కూడా నాతోనే తీసుకుని పోతాను అని అంటాడు. ఆ మాటలకు చిరు కోపంగా నెత్తిమీద టప్మని ఒకటిస్తుంది పప్పి. అబ్బా అని తల రుద్దుకుంటూ ఉంటాడు ఆసి. ఆమె మీదకి లాక్కుని నడుంపై గిలిగింతలు పెడతాడు. రేయ్ వదలరా బండోడా అని నెడుతుంది పప్పి. వీళ్ళున్న ప్లేస్ కొంచెం ఒడ్డుగా ఉండటంతో పక్కకు దొర్లాడు. అతను దొర్లుతూనే ఆమెని కలిపి పట్టుకునేసరికి ఇద్దరు ఒకరిపై ఒకరు పడతారు. కొంచెం స్లిప్ అయ్యి చిన్న కాలువలో పడిపోతారు ఇద్దరు. హా అని కెవ్వున కేక వేసి అందులో పడుతుంది. ఇద్దరూ తడిచి ఒక్కసారిగా గట్టిగా అరుస్తారు. ఇక కాలువలో పడే క్రమంలో ఫోన్ పైనే విసిరేస్తాడు. ఎవరో కాల్ చేస్తే రింగ్ అవుతుంది. ఇద్దరూ పూర్తిగా తడిచిపోవడంతో ఇద్దరిలో కోరికలు తారస్థాయిలోకి పోతాయి. అతని చేతులు ఆమెను ఎక్కడెక్కడో తాకుతుంటాయి. పప్పీ కూడా అతని చేతులు పడిన చోట తను కూడా పట్టుకుని వదులు అంటుంది హస్కీగా. ఆమె నోటి వెంట వచ్చే మాటలు అతనికి మత్తుగా వినిపిస్తూ ఉంటాయి. అందమైన ఆమె మోము, తడి కురులు ముందుగా వచ్చి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటే ఆసిమ్ మనసు అదుపు తప్పుతుంది. ఇక శరీరం ఏదో కావాలి అంటుంది. మెదడు వద్దని అంటుంది. ఆసిమ్ చూపు కొంచెం కిందకు దిగుతుంది. శంఖం లాంటి మెడ నుంచి కిందకి కారుతున్న నీటి బిందువులను చూసి మంచు కొండలో కరిగేటప్పుడు నీటి చుక్కలు రాలితే ఎంత అందంగా ఉంటాయో అలా ఉండేసరికి గుండె ఆగిన భావన అతనిది. తడిసిన పరువాలు గతి తప్పిస్తుంటే చూపులు ఆమె మీద నుంచి పక్కకు తిప్పి కష్టంగా పైకి వస్తాడు. అతన్ని చూసి శరీరంలో రగులుతున్న వేడి ఆర్పుకుని, ఉఫ్ వీడు కూడా నాలానే అయ్యిందా ఏంటి? కొంపతీసి ఏదైనా మెడిసిన్ వల్ల వీడు ఇబ్బంది పడుతున్నాడా అని అనుకుని మౌనంగా తన ఒడ్డుకు చేరి ఆ కాలువ దాటి చిన్నగా 2 బెడ్రూమ్లు ఉన్న ఇంట్లోకి వచ్చేస్తుంది పప్పి. ఇక చెక్కతో అందంగా తన టేస్టులకు తగ్గట్టుగా నిర్మించి ఉంది ఆ రూము. సిమెంట్ ఫ్లోర్ కూడా ఎర్ర మట్టితో ఆలికి ముగ్గులు వేసి ఉంది. అచ్చమైన పల్లెటూరి వాతావరణం కనిపించింది. చాలా బాగుంది అనుకుంటూ ఆసిమ్ వస్తూ ఉంటే తన అవతారం చూసి అతను టెంప్ట్ అవుతాడేమోనని ఆ ఇంట్లోకి వెళ్తుంటే, హే పప్పి ఆగవే అని లోపలికి వెళ్ళేదల్లా ఆగి, ఎందుకు నేను వెళ్ళకూడదా అని అడుగుతుంది. డ్రెస్ కొంచెం చేంజ్ చేసుకో. ఇది మన ఇద్దరే డ్రీమ్ హౌస్ కాబట్టి కలిసి గృహప్రవేశం చేద్దాం అన్నాడు ఆసిమ్. సరే అని ఆ ఇంటి వెనుకకు వెళ్ళి ఆసిమ్ ఇచ్చిన కవర్ ఓపెన్ చేస్తుంది పప్పి. అందులో గ్రీన్ రెడ్ కలర్ హాఫ్ శారీ చూసి వావ్ సూపర్ అని అనుకుని జ్యువెలరీ కూడా చూసింది. హో నా కోసం ఏదైనా చేస్తాడు కదా ఈ ఆశగాడు అని అనుకుంటుంది మనసులో. ముద్దుగా తలుచుకుంటూ రెడీ అవుతుంది. ఇక వైట్ ఫార్మల్ వేల్లో అతను కూడా రెడీ అవుతాడు. ఇంట్లోకి ఇద్దరు వచ్చి బండకు పసుపు కుంకుమలు రాసి పూజ చేసి తమతో తెచ్చిన చిన్న స్టవ్ పై పాలు పొంగిచ్చి పాయసం చేస్తారు. ఇద్దరు షేర్ చేసుకుంటారు. తమ జీవితంలో సంతోషానికి నాంది పలుకుతారు. బుట్ట బొమ్మలా ఉన్న తను గ్రేగ్ గాడ్ లాంటి ఆశ ముక్కులాగి బుగ్గన ముద్దు పెట్టుకుంటుంది ఎంతో ప్రేమగా పప్పి. ఇక అరనవ్వుతో ఆమెనే చూస్తూ లవ్ యూ చెప్తూ ఉంటే అందంగా బ్లష్ అవుతుంది. ఎప్పుడు నాతోనే ఉండాలి ఉంటావు కదూ అని అతను అడుగుతూ ఉంటే, ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీ కోసం ఎవరినైనా ఎదిరిస్తాను అన్న ట్రాన్స్లో చెప్తుంది పప్పి. సరే అని చేతులు ముద్దాడితే ఒంట్లో ఉన్న విభూది ఎఫెక్ట్కు ఒళ్ళు జల్లుమంటుంది పప్పీకి. ఆమె వైపు గారాబంగా చూసి చేతిని వదిలిస్తాడు. ఇక
ఆ చూపుకు అర్థం తెలిసిన తను మౌనంగా ఉండిపోతుంది. కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో పప్పీకి కూడా అర్థం కాదు. ఇక చాలాసేపు అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి తమ ఫ్యూచర్ కోసం మాట్లాడుతుంటారు. ఇంకా ఇంట్లో లోపల అందంగా ఉన్న బెడ్పై ఆసిం అడ్డంగా పడుకుంటే అతని షోల్డర్ దగ్గర తల పెట్టుకుని తను పడుకుంటుంది. ఆసిమ్కు ఎన్ని కోరికలు ఆశలు ఉన్నావో చెప్తూ ఉంటే ఆమె అతనుకున్న ప్రేమను చెప్తూ ఉంటే పప్పీ కళ్ళల్లో నీళ్లు. ఆ నీళ్లు సున్నితంగా తుడిచి ఏంటి ఏం లేదు, ఏం పుణ్యం చేశానో ఏంటో నాకు నువ్వు దొరకావురా అని అతన్ని ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది. కళ్ళతోనే ఆసిం మొహం అంతా ముద్దులు పెడుతుంది. ఆమె చేతలకు ప్రేమకు బదులు కోరికలు పెరుగుతూ ఉంటే సున్నితంగా ఆమెను పక్కకి నెట్టి పద వెళ్దాం గంగా హారతి చూడవా అని టైం అవుతుందని లేస్తాడు. ఉప్ష్! వీడిని ఏదో కుక్క కరిచిందనుకుంటా అని అతని వెనకే వెళ్తుంది పప్పి. సాయంత్రం 5 అవుతుంటే అప్పటి వరకు ఇద్దరి ప్రేమ మాటల్లో వల్ల ఆకలి కూడా తెలియలేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు లోపల ఒక్కలాగా ఆకలి ఉండేసరికి ఆసి అని అంటుంది. అడవి దాటి బయటికి వచ్చి ఏంటే కోతి, ఒరే కొండముచ్చుగా నాకు ఆకలి అవుతుంది అని ముద్దుగా మొహం పెట్టి అడుగుతూ ఉంటే పప్పి ఆ బుట్టబొమ్మను మరోసారి చూసి సరే అని ఒక చెట్టుని చూసి ఇదిగో తిను అంటాడు ఆకులను చూపిస్తూ. అవి చూసి రే తంతాను, నాకు ఆకలి వేస్తుంది అంటే ఆకులు చూపిస్తున్నావని గయ్యమంటుంది పప్పి. మేకలు అవే తింటాయి కదే యాటిట్యూడ్గా చెప్పి ముందుకు పరుగు తీస్తాడు. అంటే నేను మేకనా, నువ్వే గొర్రెవి అని వెనక నుంచి అరుస్తుంది పప్పి. అవును, ఈ పిచ్చి పుల్లమ్మకు పడిపోయిన నేను గొర్రెనా, చిచ్చి కాదు అని ముందుకు ఉరుకుతూ రే ఆగరా సచ్చినోడా అని అనుకుంటూ ఆసి వెనకాలే పరుగులు పెడుతుంది పప్పి. ఇక ఇద్దరు అల్లరులతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ గంగానది ఒడ్డుకు చేరుతారు. ఇక ఆమె కోసం ఆగేసరికి వెనక నుంచి వచ్చి సడన్ గా వీపు మీదకి ఎక్కుతుంది. ఏ పొట్టిదానా, ఎవరైనా చూస్తే బాగోదే, చూస్తే చూడు నువ్వు అని అతని మెడ చుట్టూ చేతులు వెయ్యగానే చేతులు వెనక్కి పెట్టి ఆమెను పట్టుకుని పప్పీ కాళ్ళు తన వీపుకు లాక్ చేస్తాడు ఆసిం. అచ్చా లగ్తా హై, హమ్ తుమ్కో ప్యార్ కర్తే అని సాంగ్ పాడుతుంది పప్పి ఆమెను ఇష్టంగా మోస్తూ. ఎంత సన్నగా ఉంటే బక్కపిల్లవి, ఇంత వెయిట్ ఉన్నవేంటే అని అనుకుంటూ ఆమె పాడుతున్న సాంగ్ కు మేల్ వర్షన్ పాడతాడు ఆసిం. నువ్వు కూడా మంచిగా పాడుతున్నావురా, సింగర్ అయిపో అని అంటుంది పప్పి. అంతలోనే ఒడ్డు మీద ఐస్ క్రీమ్ బండి కనబడుతూ ఉంటే రే నాకు ఐస్ క్రీమ్ కావాలి, నువ్వు బ్యాలెన్స్డ్ గా పట్టుకో, నేను 2 చేతులతో తింటాను అని క్యూట్ గా చెప్తుంది. ఉఫ్, మాస్క్ తీయాలా అని అడుగుతాడు. ఆ తప్పదు మరి, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది అని మూతి తిప్పుతుంది పప్పి. అల్లరిదానా, కోతి పిల్ల అని తిడుతూ ఆ బండి ముందు నిలబడి రొప్పుతూ అన్నా ఓ ఐస్ క్రీమ్ ఇవ్వు, కప్ వెన్నెలా పాంచ్ ఐస్ క్రీమ్స్ అని నడుస్తుంది. వెనక ఒకటి పీకి అన్న అవసరం లేదు అని అంటాడు. ఇద్దరు లవర్స్ అని అర్థమై అతన్ని చిన్నగా నవ్వుతూ మిమ్మల్ని ఎక్కడో చూశానమ్మా అంటాడు. ఎక్కడ చూశారు అంకుల్ అని అడుగుతుంది. మీ పోలికలు మీలానే మాట్లాడే అమ్మాయిని నేను కోల్కతాలో చూశాను, కాకపోతే తను అమాయకమైన అమ్మాయిలా కనిపిస్తుంది. ఇది కోతి అని గొనుక్కుంటూ ఉన్నాడు ఆసి. ఉఫ్, కళ్ళు కాకులకు తీసుకెత్తుకెళ్ళిపోయాయా చూసుకోండి అని పప్పి ఐస్ క్రీమ్ తింటుంటే తనని తీసుకుని టాక్సీ వద్దకు వస్తాడు. రే దాన్ని చూస్తే ఒకటి గుర్తుకు వచ్చిందిరా అని అంటుంది. ఉఫ్, ఏంటి చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమా అని అంటాడు కోపంగా. ఇంకా కంటిన్యూ మరి ఆసిమ్ల పప్పీల లవ్ స్టోరీ మరి వచ్చే భాగంలో చూసుకుందాం. అలాగే రియాస్ జెస్సీల లవ్ స్టోరీ కూడా తెలుసుకుందాం. స్టోరీ చదివి కామెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మా అన్నయ్య మ్యారేజ్ ఉండడం వలన ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక మ్యారేజ్ అయిపోయిన వెంటనే కూడా వీడియోస్ డైలీ కూడా 2-3 కంటిన్యూ చేస్తాను, అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.